ఫ్రెండ్స్ కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో మరి ఈరోజు మనము మిర్దాద్ అందించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ని ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. మరి మిర్దాద్ మనందరికీ కూడా చెప్పేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఎన్నో తెలుసుకున్నాము. ఈరోజు మరి ఎవరికైతే తపన అనేది ఉంటుందో, ఎవరికైతే నమ్మకం అనేది ఉంటుందో అక్కడకి వాళ్ళు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. లేకపోతే ఎలా ఉంటుంది అంటే గనక, ఒక గుడ్డివాడి ముందు ఒక దివ్వెను వెలిగించినట్లుగా ఉంటుంది. సో, మనకి ఒక జ్ఞానము తెలుసుకోవాలి అంటే కూడా దానికి మనకెంతో తపన కావాలి అని మనకి మిగతాది చెప్తున్నారు. మరి అలాగే ఈ ప్రేమ గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే, అసలు భూమి మీదకి వచ్చిందే మనము ఈ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి. ఈ ప్రేమ అంటే ఏమిటో నేర్చుకోవడానికి. మరి మనకి తెలిసినటువంటి ఈ యొక్క ఆడ, మగ మధ్య ఉన్నటువంటిది అది కేవలం ఆకర్షణ. దాన్ని అసలు మీరు ప్రేమతో ఏమాత్రము పోల్చవద్దు. ఎప్పటి వరకు అట ఈ ప్రేమ అనేది మనము నేర్చుకోవడం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనము ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినప్పుడు. మీకు మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారో, వాళ్ళని కూడా మీరు ప్రేమించగలిగినప్పుడు. అలాగే ఈ విశ్వంలో కేవలం మనుషులు మాత్రమే కాదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల చరాచర ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి పట్ల కూడా మీ యొక్క ప్రేమ తత్వము ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క భూమి మీద జన్మ నుంచి మనము విడుదల కాగలుగుతాము. అప్పటి వరకు ఈ యొక్క పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి రా వస్తూనే ఉంటాము, వెళుతూనే ఉంటాము అని ఒక చక్కని పాయింట్ మనకి అందించడం జరిగింది. ఇది మరి ఆ తత్వంలోకి వెళ్ళాలి అంటే మనందరం కూడా ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉన్నాం. దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఒక ఒక చక్రము తిరుగుతూ ఉందనుకోండి. దానిలో ఒక ఇరుసు ఉంటుంది. ఆ చక్రం తిరగడానికి ఒక ఇరుసు అనేది ఉంటుంది. ఆ ఇరుసు చక్రం తిరుగుతున్నప్పటికీ కూడా, ఆ చక్రాన్ని నడిపించేటువంటిది ఆ ఇరుసు మాత్రం ఎలా ఉంటుంది అంటే గనక, కదలకుండా ఉంటుంది. సో, మనందరం గూడా ఆ చివరున్నటువంటి ఆ కాలచక్రంలో అలా తిరుగుతూ ఉన్నాం. అక్కడి నుంచి ఆ కదలనటువంటి ఆ ఇరుసు దగ్గరికి మనము వెళ్ళగలిగితే గనక అప్పుడు మనకి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే మనము ఈ యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ కాలంతో పాటు ఎక్కడెక్కడో బయట ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆ దైవత్వానికి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల చుట్టూతూ మనం తిరుగుతున్నాము కానీ, మనలోనే అంతా ఉన్నటువంటి ఆ భగవంతుడి దగ్గరికి మాత్రము కదలకుండా ఉన్నటువంటి ఒకే ఆ నిర్గుణ స్వరూపుడైనటువంటి ఆ తత్వంలోకి మనం వెళ్ళేంత వరకు కూడా మనకి ఎక్కడా కూడా మనకి ప్రశాంతత లేదు అని మరి ఈ కాలచక్రము ఈ యొక్క ఇరుసు గురించి ఒక చక్కటి ఎగ్జాంపుల్‌తో మరి చెప్పడం జరిగింది. అలాగే మరి అందుకనే మనము ఈ యొక్క జన్మలో మీకు ఏమైనా ఏమాత్రం కోరికలు ఉన్నా కూడా మరలా ఆ కోరికలు తీర్చుకోవడానికి మీకున్నటువంటి ఆసక్తిని బట్టే మీరు చనిపోయిన వెంటనే మళ్ళా మీరు ఎన్ని రోజుల్లో జన్మ తీసుకుంటారు అని అంటే అది మీ యొక్క తపన మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా మరి ఈ యొక్క భౌతిక దేహంలో ఏ విధంగా అయితే కొన్ని కోట్ల కణాలు ఉన్నాయో, ఆ కణాలన్నిటికీ కూడా మన దేహమే ఒక పెద్ద విశ్వం. మరి మిద్దా చెబుతున్నారు. ఈ విశ్వంలో మీరు ఈ మనుషులందరూ కూడా ఈ భూమి ఒకటే అని అనుకుంటున్నారు. కానీ ఈ విశ్వంలో ఇంకా తెలియని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఎంతో రకరకాల జీవులు ఉన్నాయి.
వాటన్నింటికి కూడా ఈ విశ్వం అనేది ఒక పెద్ద శరీరం. సో మన శరీరంలో ఎలాగైతే ఒక ఆర్గాన్‌కి, ఒక కణానికి ఎలాగైతే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందో, అలాగే ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాలు అన్నింటితో కూడా మనకి కమ్యూనికేషను చేసుకోవచ్చు అని మరి మిర్దాద్ మనకి ఆహ్, కేవలం ఈ భూమి ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి లోకాలు చాలా చాలా ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. మరి ఎలాగా మరి మనం మనకి ప్రేమతత్వం లేకుండా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో అజ్ఞానంతో ఎన్నో రకాల మిస్టేక్స్ చేశాం కదా! మరి ఎలాగ వాటి నుంచి మరి మళ్ళా మనము రావాలి అంటే ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపపడి, ఎప్పుడైతే మరలా ఆ యొక్క ప్రేమతత్వం వైపు మీరు వెళ్ళగలిగితే గనక అప్పుడు మీకు వాటి నుంచి విముక్తి కలుగుతుంది. చూసారా? ఎంత అద్భుతమైన పాయింట్స్. సో, మీరు ఎప్పుడైతే మీరు పూర్తిగా ఇవన్నీ పాఠాలు నేర్చుకుని, ప్రేమ ఒక్కటే ఇంక ఉంది అన్నప్పుడు మీకు ఈ భూమి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. సో, కాబట్టి ఈ పాయింట్స్‌ని మనం ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకుని ఆహ్, అందరినీ మనం ఇష్టపడే వాళ్ళతో ప్రేమగా ఉండడం అనేది అతి సహజం. కానీ ఎవరికైతే ఎదగాలి అనుకున్న వాళ్ళు మనతో పట్ల ద్వేషించే వారి పట్ల కూడా ప్రతి జీవి పట్ల గూడా ప్రేమతత్వం పెంచుకుంటూ మనల్ని మనము విముక్తుల్ని చేసుకోవాలి అంటే ఎవ్వరికి వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతిరోజు సింహావలోకనం చేసుకుంటూ మీ యొక్క తప్పులను మీరే అర్థం చేసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ వెళ్ళిన వారికి అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది అని ఈ చక్కటి గ్రంథం నుంచి మనం తెలుసుకున్నాము ఈరోజు. మరి ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ.